రంగుల పండుగ హోలీ రానే వచ్చింది. అందరింట్లో సంబరాలను తెచ్చింది. నేడు దేశవ్యాప్తంగా చిన్న పెద్ద ఒక్కటై రంగులు చల్లుకునేందుకు సిద్ధమయ్యారు. తమలో ఉన్న బాధలను, చింతలను, కోపాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా పండుగను జరుపుకునేందుకు యూత్ రెడీ అయ్యారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఈ హోలీ పండుగను పాల్గొన మాస పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ పండుగ కేవలం భారత్లోనే కాదు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఒకరినొకరు రంగులు పూసుకుంటూ తమ సంతోషాలను పంచుకుంటారు. ఈ హోలీ పండుగలో ముఖ్యమైనది హోలికా దహనం. దీనిని తెలుగు రాష్ట్రాల్లో కామదహనం అని అంటారు. ప్రహ్లాదుని చంపే క్రమంలో హోలిక ఏ విధంగా అయితే దహనమైందో అదే విధంగా దహనం చేయటానికి పుల్లలను, కట్టెలను పోగు చేసి కూడలిగా తయారు చేస్తారు. అలా తయారు చేసి హోలికా బొమ్మను తగలపెట్టేస్తారు. ఇలా చేయటం రాక్షసత్వాన్ని అంతం చేసిన సంకేతంగా అందరూ భావిస్తారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా కామదహనం జరుపుకోవటం సాంప్రదాయంగా వస్తోంది. రాను రాను అది కాస్త రంగులు చల్లుకునే పండుగగా మారిపోయింది. ఈ రంగుల పండుగ ఈసారి అందరి జీవితాల్లోనూ సంతోషాలు తీసుకొస్తుందని ఆశిద్దాం.